ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. సదరం స్లాట్లు 3 నెలల కోసమని విడుదల చేశారు. కానీ 3 రోజుల్లోనే క్లోజ్ అయిపోయింది. మరి మా దివ్యాంగుల బాధ ఎవరికి చెప్పుకోవాలి? మేడం గారండి, మీరు మాకు పోస్ట్ చేసినప్పటికీ 3 నెలలవి ఉండయి అని చెప్పారు. కానీ రెండో రోజు అయిపోయినాయి అని ఒక ఊరి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. కామెంట్స్ రూపంలో అయితే మేము ఊరికి వెళ్ళి వచ్చేలోపు సదరం స్లాట్లు బుక్ అయిపోయినాయి మేడం, ఇది ఎట్లాగా, మేము నెలల కొంది ఎదురు చూస్తూ ఉన్నాము. కానీ దీనికి ఈ సమస్యకి పరిష్కారం ఎలాగా, మేము ఎవరికి చెప్పుకోవాలి, మా బాధ ఎవరు వినాలి, మళ్ళీ ఎప్పుడు ఓపెన్ అవుతాయి సదరం స్లాట్లు అని నాకు ఫోన్లు మెసేజ్లు చేస్తున్నారు ఫ్రెండ్స్. మరి నాకు తోచిన చిన్న విషయాలు మీతో మాట్లాడాలని ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఇది ప్యూర్లీ అవేర్నెస్ వీడియో మాత్రమే. మన దివ్యాంగుల ఆవేదన గురించి నేను మాట్లాడుతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? మన వీడియో కొనసాగించడానికి ముందు మన లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నారా ఫ్రెండ్స్? కొత్తగా చూస్తున్నట్లయితే ఒక లైక్ చేయండి, హైప్ చేయండి, షేర్ చేయండి మన వీడియోస్ని. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండో. ఈ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీ దాకే వస్తుంది. చలో అయితే మన లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ మధు. మరి ఫ్రెండ్స్, నేను ఈ అవగాహన కల్పించడానికి కొన్ని పాయింట్లు రాసుకున్నా. నాకు తోచింది ఎట్లా చేద్దాం, ఏం చేద్దాం, ఏ రకంగా ఇట్లాగా 3 నెలల్లోనే ఇచ్చిన స్లాట్లు 3 రోజుల్లోనే ఫినిష్ అయిపోతున్నాయి అని. అయితే ప్రభుత్వం 3 నెలల పాటు స్లాట్లు విడుదల చేసిందని చెప్పారు. కానీ ఆ స్లాట్లు 2-3 రోజుల్లోనే అయిపోవడం వల్ల ఎంతో మంది దివ్యాంగులు బుకింగ్ చేసుకోలేకపోయారు. గ్రామాల్లో ఉన్నవారు ఆరోగ్య సమస్యలు అవ్వచ్చు, ఇంటర్నెట్ సమస్యలు అవ్వచ్చు, ఈ సమాచారం ఆలస్యంగా తెలిసిన వారు, వీరందరూ మళ్ళీ వెనకబడిపోయారు కదా. ఇట్లాగా ప్రతి నెల కాదు, ఓపెన్ అయిన ప్రతిసారి ఇదే సమస్యలు. నాకు వచ్చిన ఫోన్లు మెసేజ్లు ఒకటే చెప్తున్నాయి. అమ్మ, మేము 4 రోజుల పాటు 4 నెలల నుంచి ఎదురు చూస్తుంటే పట్టుమని 3 రోజులు కూడా ఉండట్లేదు. స్లాట్ ఓపెన్ అయింది అని తెలిసేసరికి ఖాళీ అయిపోతుంది. మళ్ళీ ఎప్పుడు ఓపెన్ అవుతుందో తెలియదు. సర్టిఫికెట్ వచ్చిన తర్వాత కూడా నెలలు ఎదురు చూడాల్సి వస్తుంది. అవును కదా ఫ్రెండ్స్, మన దివ్యాంగులు ఇప్పటికి కూడా రీఅసెస్మెంట్కి వెళ్ళిన వాళ్ళు, హెల్త్ చెకప్కి వెళ్ళిన వాళ్ళు ఇంతవరకు 6 నెలలైనా 7 నెలలైనా ఎందుకని సదరం సర్టిఫికెట్లు రావట్లేదు? ఇప్పుడైతే మరి స్లాట్లు బుక్ చేశారు, దీనికి ఎప్పుడు ఇస్తారు? మళ్ళీ చాలా మంది ఎదురు చూస్తాను, మళ్ళీ ఎప్పుడు ఓపెన్ అవుతాయి అని. ఇట్లా ఓపెన్ అవ్వడం అవుతుంది, క్లోజ్ అయిపోవడం అవుతుంది. ఇది చాలా బాధాకరమైన విషయం మన దివ్యాంగుల విషయంలో. ప్రతి జిల్లాలో అవసరానికి తగిన స్లాట్ల సంఖ్య పెంచాలి నాకు వచ్చిన ఆలోచన అనమాట. మా దివ్యాంగుల వినతి ఒక్కటే, అవి ప్రభుత్వానికి వినతి చేసుకుంటాం అంతే కదా. మరి సర్టిఫికెట్లు ఎప్పుడు అవుతాయి? సర్టిఫికెట్ల కోసమని ఒక కాగితం మాత్రమే కాదు, ఇది పెన్షన్ కోసం, బస్ పాస్ కోసం, రైల్వే రాయితీ కోసం, వైద్య, ఈ సదరం సర్టిఫికెట్ మనకి ఇన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. ఈ స్లాట్లు ఖాళీ అయిపోయి బుక్ అయిపోవడం వల్ల ఇన్ని రకాల బెనిఫిట్ని మా దివ్యాంగులు కోల్పోవాల్సి వస్తుంది. అవునా కాదా అండి? మరి అది ఒక్క సదరం సర్టిఫికెటే అని అనుకుంటున్నారు. కాదు, ఈ సర్టిఫికెట్ ఒక కాగితం కాదు, మా దివ్యాంగుల డెస్టినేషన్. ఇదే మాకు పర్మనెంట్గా మేము దివ్యాంగులని ప్రూవ్ చేసుకునే ఒక సర్టిఫికెట్ అనమాట. ఇది పెన్షన్ కోసము, బస్ పాస్ కోసం, రైల్వే రాయితీ కోసం, వైద్య సహాయం కోసం, విద్య కోసం, ఉద్యోగాల అవకాశాల కోసం, ప్రభుత్వ పథకాల కోసం అవసరమైన హక్కు పత్రం అనమాట మనకి ఈ సదరం సర్టిఫికెట్ అనేది. ప్రభుత్వానికి మనం మనవి చేసుకుంటున్నాం. మన దివ్యాంగుల వినతి సరళంగా 3 నెలలకు ఒకసారి కాకుండా, అదే నాకు వచ్చిన ఆలోచన అనమాట, ప్రతి నెల సదరం స్లాట్లు విడుదల చేయాలి. ప్రతి జిల్లాలో అవసరానికి తగిన స్లాట్ల సంఖ్యను పెంచాలి. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ముందస్తు సమాచారం ఇవ్వాలి. ఇప్పుడు పేపర్లోనో ఇంకో చోట తెలుసుకొని వెళ్ళేలోపు అయిపోతున్నాయి. అట్లా కాకుండా గ్రామాల్లో అయితే దండోరా వేయించవచ్చు, సచివాలయం ద్వారా తెలియజేయచ్చు, అమ్మ ఈ రకంగా స్లాట్లు ఓపెన్ అవుతున్నాయి అని. స్లాట్లు బుక్ అయిన తర్వాత సర్టిఫికెట్ జారీకి గరిష్ట కాల పరిమితి నిర్ణయించాలి.
తీవ్రమైన దివ్యాంగులు, వృద్ధులు, పడకలో ఉన్న వారికి ప్రత్యేకమైన ప్రాధాన్యత కల్పించాలి. అంతే కదా. పెండింగ్లో ఉన్న దరఖాస్తుల స్థితిని ఆన్లైన్లో స్పష్టంగా చూపించాలి. ఇది మరి ముఖ్యంగా నేను అనుకుంటున్నాను అనమాట. ఇవన్నీ ఇట్లా ఉంటే బాగుంటుంది అని నా ఆలోచన. ప్రభుత్వానికి మన దివ్యాంగుల ఫ్యామిలీకి షేర్ చేసుకుంటున్నాను. స్లాట్లు ఓపెన్ అయ్యే తేదీని ముందుగానే తెలుసుకోండి. అవసరమైన పత్రాలు సిద్ధంగా ఉంచుకోండి. సచివాలయం సంప్రదింపులు ఉండండి. స్లాట్ రాకపోతే రాతపూర్వకంగా లేదా PGRS ద్వారా ఫిర్యాదు చేయండి. మీ సమస్యను జిల్లా కలెక్టర్, వైద్యాధికారి, సంబంధిత అధికారులతో తెలియజేయండి. ఈ వీడియోని ఎవరిని విమర్శించడానికో లేదా దివ్యాంగుల నిజమైన బాధని ప్రభుత్వానికి, అధికారులకు చేరవేయడానికి మా విజ్ఞప్తి మాత్రమే. ఒక్కటే, దివ్యాంగులకు చిన్న చూపు చూడకండి. వారి హక్కుగా, గౌరవంగా సమయానికి సదరం సేవలు అందించండి. మీరు కూడా స్లాట్లు బుకింగ్ చేయలేకపోయి ఉంటే మీ జిల్లా పేరు మరియు సమస్యను కామెంట్ రూపంలో తెలియజేయండి. మనం కలిసి ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్దాం. లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ ద్వారా దివ్యాంగుల కోసం అవేర్నెస్ వీడియోలు నేను ఈ రకంగా చేస్తూ నాకు ఇట్లా కనిపించింది. నా అభిప్రాయాలతో మీరందరూ ఏకీభవిస్తున్నారా? మీ అమూల్యమైన కామెంట్ని తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇది మన దివ్యాంగులు పడుతున్న సదరం స్లాట్లకు సంబంధించిన బాధాకరమైన విషయాలు నాతో షేర్ చేసుకోవటం. నాకు తెలిసింది ఈ వీడియో రూపంలో అవేర్నెస్ కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలంటే మీలో ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియోని వైరల్ చేసి, షేర్ చేసి, అవసరమైన గ్రూపులు ఉంటాయి కదా మీకు, వాట్సాప్ గ్రూపులు, వాటిలన్నిటిని స్ప్రెడ్ చేస్తానని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.